మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పర్వతం మీద బోధించినటువంటి బోధలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా ఈ వాక్యాలన్నిటినీ పర్వత ప్రబోధము అని అంటారు. ద సర్మన్ ఆన్ ద మౌంటైన్. వెలుగును గురించి ప్రభు మాట్లాడుతూ, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగును గురించి అనేకమైన విధాలుగా ప్రకటించవచ్చు. కానీ దేవుడు నాకు ఇచ్చిన తలంపులో ఒక్క మాటను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. వెలుగు ఎప్పుడూ కూడా నశించిన దానిలో నుండి, కరిగిపోయే దానిలో నుండి, లేదా కాలిపోతున్న దాని నుండి వెలుగు వస్తుంది. అందుకే షైనింగ్ ఈజ్ ఆల్వేస్ కాస్ట్లీ. అది ఎంతో విలువైనది ప్రకాశించడం అంటే. ఒక నష్టపోయే దానిలో నుంచి వెలుగు వస్తుంది. ఉదాహరణ, క్యాండిల్. వెలిగించేటువంటి క్యాండిల్ కరిగిపోతే తప్ప వెలుగు ఇవ్వదు. అలాగే వెలిగించినటువంటి క్యాండిల్ ఎప్పుడు కూడా కరిగిపోదు, అది వెలుగునివ్వదు. ఒకవేళ వెలుగు కావాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ నష్టము అనేది ఉంటుంది. ఉదాహరణకు నేను చెప్పినట్లుగా క్యాండిల్ అదేదైనా సరే అలాగే నష్టపోకుండా మనము గొప్ప వ్యక్తులుగా తయారు చేయబడలేము. మనం ఎంతైతే నష్టపోతూ ఉంటామో, ఎంతైతే శ్రమలు అనుభవిస్తూ ఉంటామో, అంతగా వెలుగు వలె మనము లోకానికి లేదా మన స్వజనులకు, మన జనాంగానికి ఆశీర్వాదకరంగా ఉంటాం. వెలుగులో అంతటి ప్రధానమైనటువంటి విషయం ఉన్నది. అందుకే షైనింగ్ బికాస్ వీఆర్ బర్నింగ్. ప్రకాశిస్తున్నాం ఎందుకొరకంటే మనము కాలిపోతున్నాము కాబట్టి. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ప్రకాశిస్తున్నారు అనంటే వారి వెనుక వారు ఎన్నో శ్రమానుభవాల్లో కాలిపోతున్నారు అని అర్థం. యేసయ్య అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ వెలిగించినటువంటి లేదా వెలిగింపబడినటువంటి వెలుగు లోకమంతటిని వెలిగిస్తూ ఉంటుంది. లోకమంతా కూడా ఆ వెలుగు ప్రకాశతలో జీవిస్తూ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు కూడా వెలుగుగానే ఉండాలి, ఎప్పుడు చీకట్లో ఉండకూడదు. యేసు అంటాడు 16వ వచనంలో, ఆ వెలుగును చీకటి కనుగొనక ఉన్నది అని అంటున్నాడు. ఆ వెలుగు చీకటిని కనుగొనక ఉన్నది. గమనించండి, మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆ వెలుగు ప్రకాశించాలి అనంటే మనము కరిగిపోతూ ఉండాలి. ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని ఒక ఉదాహరణగా పెట్టుకుంటే, యోహాను తన సువార్తలు అంటాడు, ఆ వెలుగు ఉన్నది కానీ ఆ వెలుగు చీకటి దానిని గ్రహించక ఉన్నది. వెలుగున్నది అని యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. మనము ఆ వెలుగై ఉండాలి. క్రీస్తు వలె వెలుగులో మనం ఉండాలి. అప్పుడు మన వెలుగు లోకమంతటిని వెలిగిస్తుంది. అంతేకాదు, మన వెలుగులో లోకమంతా కూడా
సేద తీర్చుకుంటుంది. ఇది గొప్ప విషయం. యేసయ్య తన పర్వత ప్రబోధములు ఇదే మాట్లాడుతున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఏం చేస్తుంది అంటే లోకమంతటిని వెలిగిస్తుంది. లోకమంతా కూడా ఆ వెలుగులో తన జీవనము జరిగించుకుంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే నీవు కరిగిపోతూ వెలుగునిస్తూ ఉంటావు. ఆ వెలుగు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. మన జీవితంలో కూడా మనం ఎప్పుడు అలాగనే ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభువా నీ కొందనములు మరొకసారి ఈ వాక్యము ధ్యానించడానికి ఇచ్చిన తరుణమును బట్టి వందనములు. ఈ దినమంతా నీవే తొడుగు నడిపించండి. ఏ కీడు ఆపద నష్టం దరిచేరకుండా సహాయం దయచేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు అర్పిస్తూ యేసు నామం పేట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.